ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. మనం చాలామంది కొంత సామెత ఒకటి ఉందండి, ఏంటంటే అది జీలకర్ర సింగినాదం అంటుంటారు. అంటే ఏంటి, ఏదో వాడు మాట్లాడినారే, ఏంట్రా మాట్లాడుకున్నా, ఏం లేదు జీలకర్ర సింగినాదం అంటుంటారు. ఇది మనందరం అప్పుడప్పుడు వింటుంటాం. కానీ చాలామందికి అసలు ఈ సామెత ఏమిటి, ఎందుకు వచ్చింది అనేది, అంటే అది ఏం లేదు అనేది అందరికీ తెలుసు. దాని యొక్క వివరణ ఈరోజు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పూర్వకాలం రోజుల్లో ఏంటంటేనండి, అడవుల్లో ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు వాళ్ళు ఏం చేస్తారంటేనండి, అక్కడ కొన్ని పంటలు పండిస్తుంటారండి. ఆ పండించినటువంటి వాటిలో ఈ జీలకర్రను కూడా ఏంటి, సమీప గ్రామాలకు తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకుండేటప్పుడు ఏంటంటే, ఈ జీలకర్ర అమ్మేవాడు ప్రత్యేకంగా ఏం చేసేవాడంటే, వాడు కొమ్ము బూర లాంటిది ఊత్తూ ఉండేవాటండి. ఊత్తు అంటే అది, దాన్ని సంస్కృతంలో ఏమంటారు, శృంగనాదం అంటారు. ఆ శృంగనాదం ఊస్తే గుర్తే. ఇప్పుడు మనకు చూడండి, పిల్లలకి కొంతమందికి ఐస్ అమ్మేవాడు ఏం చేస్తుంటాడంటే, ఒక గంట కొడుతుంటాడండి. ఆ గంట కొట్టంగానే పిల్లలందరూ ఐస్ వచ్చిందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారండి. అలా కొంత అలవాటు ఉంది కొంతమందికి పిల్లలకి. అలాగే ఇక్కడ ఏంటంటే, ఈ కొమ్ముబూర ఊది కనుక గిరిజనులు ఎవడన్నా వస్తే అది జీలకర్ర అమ్ముతున్నాడు అని వాళ్ళకి గుర్తు అనమాట అండి. అందుకని అక్కడ ఇది ఏమని ప్రచారం అయిందంటే, ఎవరైనా కొమ్ముబూర అవుతుంటే ఆ పక్కన వాళ్ళు ఎవరన్నా, ఏంటండి శృంగనాదం అని అడిగారు అనుకోండి, అప్పుడు కొంచెం స్పష్టంగా సంస్కృతం మాట్లాడేటువంటి రోజుల్లో ఇది. ఆ మాట విన్నటువంటి వాడు పక్క ఆయన అన్నట్టు, ఏం లేదండి అది జీలకర్ర అండి అని చెప్పి అంటే, అది క్రమంగా శృంగనాదం కాస్త సింగినాదం అయిపోతే, ఆ తర్వాత ఏంటండి అది అని అడిగితే, ఏం లేదండి జీలకర్ర సింగనాదం అంటే శృంగనాదం అనమాట అండి. ఆ కొమ్ముబూర ఏం లేదండి, జీలకర్ర అమ్ముతున్నాడు, అంతకంటే విశేషం లేదు అని చెప్పడంలో అది ఏమైపోయిందంటే ఒక సామెత కింద అయిపోయిందండి. ఎవరన్నా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు కనుక అదేం దాంట్లో పెద్ద విశేషం లేనప్పుడు, ఏమిటండి మాట్లాడుతున్నారంటే, ఏం లేదండి జీలకర్ర సింగినాదం అని మాట్లాడటం అలవాటైంది. ఇటువంటివి కూడా కొన్ని మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నేటి యువతరానికి కూడా ఈ విషయాలు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు మీరు చూసినట్లయితే, దీంతోపాటు మీరు నా యొక్క వీడియోలు కూడా చూసి దాంట్లో ఏదన్నా మీకు సందేహాలు ఉంటే కనుక కామెంట్ చేస్తే అవి కూడా మీ నేటి యువతరానికి నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను.